కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమ. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోసుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమ. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సత్శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమ. అస్మద్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మనం 19వ పాసురంలో ఉండేటువంటి విశేషార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాసురం అనేది మిగతా పాసురాలకు దీనికి మనం చూసినట్టయితే ఇది చాలా ఒక చిత్రమయంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే దీన్ని గురించి ప్రవచనం చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం కత్తి మీద సాము లాంటిదే. ఇందులో పూర్తిగా శ్రీకృష్ణుడు నీలాదేవి దేవి యొక్క శృంగారమే ఇందులో మనకు ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలా చెబుతాము, ఎలా చెప్పాలి అనేటువంటి విషయంలోనే ఆ విజ్ఞత అనేది దాని వెనుక ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఎక్కడ కూడా అవధులు దాటకుండా, పరిధిని మించకుండా మనం ఈ ఈ ఇందులో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. செந்தாமரை கையால் శ్రీరార్వలై యోజిప్ప వందు తిరవాయ్ మగజిందు అన్నారు గోపికలు. వాళ్ళు అన్నారు అది తలుపులు తెరవమ్మా అని ప్రార్థించారు నేటి పాశ్రంలో. నీలాదేవి ఏంది అలా కాదు, మీరే వచ్చి తలుపులు తెరుచుకోండి, తలుపులు తెరుచుకొని రండి అన్నారు. అంటే వీళ్ళు అంటున్నారు, అది వీళ్ళ గోపికలు, అమ్మా మా అంతట మేము ఆ విధంగా వచ్చి తలుపులు తెరుచుకోవడం అనేది అది సమంజసము కాదు, అది మా అభిప్రాయం కూడా కాదు. ఎందుకు అనంటే హంసలకే నడక నేర్పేటువంటి నీ యొక్క ఆ నడక ఒయ్యారాలు చూస్తూ ఉంటే ఆ సందుల్లో నుండి మా కన్నుల పండుగగా ఉండాలి. ఆ ఈ కన్నులు ఉన్నందుకు ఈ కన్నులు అవి సార్థకమై ఉండాలి. అంతేకాకుండా నీవు చేతిలో ధరించినటువంటి ఆ గాజుల గలగలను వింటూ ఉంటే మా శ్రవణానందం కలగాలి, మా చెవులకు ఆనందం కలగాలి. అంతేకాకుండా నీవు ధరించినటువంటి ఆ తలలో ధరించినటువంటి పూలున్నాయే, ఆ పూల సువాసనలు గుబాళిస్తూ ఉంటే వాటిని ఆఘ్రానించి పీల్చినటువంటి మా ఈ నాసికారంధ్రాలకు, మా ముక్కులకు అవి ప్రయోజకరంగా ఉండాలి. అంతేకాకుండా ఆ వైపు నుండి నీవు తలుపులను స్పృశించినప్పుడు ఈ వైపు నుండి మేము కూడా తలుపులను స్పృశించడం వల్ల అప్పుడు నిన్ను స్పృశించినటువంటి అనుభూతి మాకు కలిగి అంతటి ఆనందం కలగాలి. అంటే ఈ శరీరమే సార్థకం కావాలి, కానీ మాకై మేము తలుపులు తెరిస్తే ఇలాంటి అనుభూతులు ఏవి మాకు ఉండవు. కాబట్టి అమ్మా దయచేసి నువ్వే ఆ విధంగా ఉండేటువంటి ఆ ద్వారబంధనాన్ని తొలగించు అటు వీళ్ళు ప్రార్థించారు. అందులోకి మేమేమిటి, ఇరువురిని కీర్తించడానికి వచ్చాము. మీ ఇరువురి చరిత్రలను కీర్తించడం వల్ల మాకు పరమాత్ముడు ఈ నాలుక ఇచ్చిన దానికి, ఈ నోరిచ్చిన దానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది కదా. కాబట్టి ఇంతటి గొప్పనైనటువంటి అనుభూతులు మాకు కలిగించాలి అంటే అమ్మా నీవే అనుగ్రహించాలి అని చెప్పి వీళ్ళు ప్రార్థించారు. తర్వాత మేము ఎన్ని రకాలుగా ఆనందాలను అనుభవించాలంటే నువ్వే స్వయంగా వచ్చి తలుపులు తెరవాలి అంటూ ఆమెను పరి విధాలుగా ఆ విధంగా అనేక రకాలుగా ప్రార్థించారు. అసలు ఈ ప్రకృతి చాలా విశిష్టమైంది. దీని ఆకర్షణ కూడా ఎలా ఉంటుంది అని అంటే చాలా చిత్రంగా ఉంటుంది. మన భావాలను కానీ, ఆలోచనలను, ఆచరణలను కూడా అది నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం కలిగింది ప్రకృతి. ప్రకృతి సౌందర్యానికి లోబడినటువంటి వాడు సాధారణంగా ఎవ్వరు కూడా ఉండరు. ప్రకృతి అంతటి మహిమ కలిగింది. అది ఈ ప్రకృతి ఈ ప్రకృతే అసలు పరమాత్ముడి మాయ అంటాం. కాబట్టి ఈ మాయను జయించిన వాడు మాత్రమే మహాత్ముడు అవుతాడు. కానీ సాధారణంగా అందరం కూడా ఇందులో లీనమైపోయే వాళ్ళమే.
అంతెందుకు, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి తాను పెంచినటువంటి ఆమె ఆ యశోద కూడా చివరకు పరమాత్ముడి యొక్క లీలలోంచి ఆ మాయలోంచి బయటపడలేకపోయింది. అందుకే అతన్ని సామాన్యుడిగా భావించి ఒక రోటికి కట్టివేసింది ఆమె. కలయో వైష్ణవ మాయయో అంటూ ఆమె అసలు ఏం చేస్తున్నాను అని ఆ పరమాత్ముడు తన నోటిలో ఉండేటువంటి సకల భువన భాండాలన్నిట్లను కూడా ఆయన దర్శింపజేస్తే ఆశ్చర్యపోయినటువంటి ఆమె మరుక్షణమే తాడు తీసుకొని అతన్ని అసలు బంధించింది ఆమె. అంటే చూడండి, పరమాత్ముని మాయ అనేది ఎంత గొప్పవాళ్ళనైనప్పటికీ కూడా అది వదిలిపెట్టదు అది. కాబట్టి వీళ్ళు అంటున్నారు, అమ్మా అసలు ఏమిటే నీలో ఉండేటువంటి కరుణ ఏదైతే ఉందో, నీలో ఉండేటువంటి దయ అనేది అది ఆ సహకారం మాకు కావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు మనం అనుగ్రహించాలి అని అంటే ఆ పరమాత్ముడు సర్వస్వతంత్రుడు కదా. కాబట్టి ఆయన ఏమిటి, నిరంకుశత్వం కలిగిన వాడు. అలాంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం మా మీద ప్రసరించాలి అంటే దానికి పురుషకారం అంటే రికమెండేషన్ చేయవలసిన బాధ్యత నీదేనమ్మా అంటూ ఆమెను హృదయపూర్వకంగా వీళ్ళందరూ కూడా ఆమెను ప్రార్థిస్తున్నారు. తండ్రి మీద అందరికీ కూడా ప్రేమ ఉంటుంది, ప్రేమ లేని వాడు ఎవరుండరు. కానీ దానికి తోడు భయం కూడా ఉంటుంది తండ్రి మీద. కానీ అమ్మ మీద అలా కాదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది, భయం ఉండదు. కారణం ఏమిటి, అమ్మ ఏమనుకుంటుంది, తన సంతానం బాగుంటే చాలు అనుకుంటుంది. కానీ తండ్రి అలా కాదు, వాళ్ళు బాగుండాలి, దానితో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చుకొని తన వంశానికి మంచి పేరు తెచ్చేటువంటి వాళ్ళలాగా, అంటే గొప్పనైనా వ్యక్తులుగా గుర్తింపబడేలా ఉండాలి అనుకుంటాడు ఆయన. అందుకని ఒక్కోసారి ఏం చేస్తాడు తండ్రి, ఏదైనా తప్పటడుగులు వేస్తే శిక్షిస్తాడు. కానీ అమ్మ అలా కాదు, అమ్మ ఎప్పుడు కూడా కన్నెర చేయదు ఎప్పుడైనాని. కాబట్టి ఏమి చేసినా అమ్మ క్షమిస్తుంది, తండ్రిని మెప్పిస్తుంది. తండ్రిని మెప్పించి తన పిల్లలకు ఉండేటువంటి ఆ ఆ తండ్రి యొక్క అనురాగాన్ని పిల్లల మీద ప్రసరింపజేసేట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది. అందుకే అంటారు, అమ్మ నాన్నను అంటిపెట్టుకొని ఉన్నప్పుడే పిల్లలకు రక్ష. అమ్మ ఉండాలి, ఉంటేనే ఒకవేళ మనం చేసేటువంటి దుశ్చర్యల వల్ల కానీ ఏదైనా తప్పుడు పనులు కానీ ఏమైనా చేస్తే కానీ అతను ఏం చేస్తాడు, నాన్న దండిస్తాడు. అలా దండన మనం పొందకుండా ఉండాలి అని అంటే అమ్మ మన ప్రక్కన ఉండి వాటిని చూసి తండ్రి కోపగించకుండా అతన్ని శాంతింపజేసేటువంటి శక్తి ఒక అమ్మకే ఉంది. కాబట్టి అందుకే అమ్మ యొక్క అభిమానం పొందాలి. తర్వాత అదేవిధంగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకు రక్ష అని చెప్తారు. ఈ విషయం మనకు రామాయణంలో స్పష్టంగా కనిపిస్తుంది. సీతమ్మ వారు లంకలో రాక్షస స్త్రీల మధ్యన ఉన్నప్పుడు వాళ్ళు అనేక రకాలుగా ఆమెను హింసించారు. 2 నెలల సమయం ఇస్తున్నాము, అంత లోపల ఒకవేళ నీవు రావణాసురుణ్ణి వరించకపోతే నిన్ను ముక్కు కొరికేస్తాను, ఒకళ్ళు తర్వాత ముక్కలు చేస్తామని అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా అనేక రకంగా హింసించారు వాళ్ళంతా కూడా. అయితే అలాంటి అప్పుడు త్రిజట అనేట ఆమె అక్కడికి వచ్చింది. త్రిజట వచ్చన్నది నాకు స్వప్నం వచ్చింది, స్వప్నంలో రావణాసురుడు తాను మరణించినట్టుగా, రాముడు విజయాన్ని సాధించినట్టుగా కల వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సీతమ్మ పట్ల అన్నారు. అందరూ స్త్రీలు భయపడ్డారు. ఇంతకాలం ఏదో రావణాసురుడు ఉన్నాడు అనేటువంటి ఒక ఆ ధీమాతోని ఆ సీతమ్మను ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ ఒకవేళ రావణాసురుడే మరణిస్తే మరి తమ గతి ఏం కావాలి? ఇంతకాలం సీతమ్మను ఈ విధంగా హింసించినందుకు రాముడు ఊరుకుంటాడా? రాముడు యొక్క బలపరాక్రమాలు ఇదివరకే వాళ్ళు విని ఉన్నారు. జనస్థానంలో అరణ్యవాసానికి వచ్చినప్పుడు జనస్థానంలో అక్కడ 14,000 మంది కరదూషణుల రాక్షసులను ఒక్కడే సంహరించినటువంటి విషయం వాళ్ళకు తెలుసు. వాళ్ళు మహావీరుడు, యుద్ధ విశారదులు, మాయాయుద్ధం తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళనే ఒక్కడే తాను ఎదుర్కొని వాళ్ళందరినీ హతమార్చగలిగాడు అంటే ఎంతటి వీరత్వం కలిగిన వాడై ఉంటాడు. మరి అలాంటి రావణుడు తనకు అతి ప్రీతి పాత్రురాలైనటువంటి సీతమ్మ పట్ల మేము అనుచితంగా ఈ విధంగా ప్రవర్తిస్తే ఆయన ఊరుకుంటాడా? మమ్మల్ని ఎన్ని చిత్రహింసలు పెడతాడో, ఎన్ని రకాలుగా మమ్మల్ని బాధిస్తాడో, మాకు చివరకు మా మరణం అనేది ఎంత ఘోరంగా ఉంటుందో అంటూ వీళ్ళు ఆ విధంగా బాధపడుతున్నారు. వీళ్ళు అయితే ఆ కాలంలో అసలు స్వప్నాలకు తర్వాత ఆ శకునాలకు కూడా ఒక రకమైనటువంటి విలువ ఉండేది. వాళ్ళు విశ్వసించేవాళ్ళు కూడా, ఆ విధంగా జరిగేవి కూడా. కానీ మనకి ఇప్పుడు అలాంటి విశ్వాసం లేదు, దాన్ని అంధవిశ్వాసాలను మనం కొట్టేస్తున్నాం. కాబట్టి దానివల్ల మన స్వప్నాలను మనం నమ్మడం లేదు, మన శకునాలను కూడా మనం నమ్మడం లేదు మనకు. అయితే మనకు రామాయణంలో ఈ శకునాలను గురించి ఒక ఘట్టం కనిపిస్తుంది.
మా పరమాచార్యులు, శాస్త్ర రత్నాకర, శాస్త్ర విద్వాన్, ఇలాంటి అనేక బిరుదులు పొందినటువంటి శ్రీమాన్ సిరిసినహల్ వెంకటాచార్య స్వామి వారి పితృపాదులైనటువంటి మన తెలంగాణకే అంటే నైజాం స్టేట్ లో అప్పుడు తొలి శతావధానిగా ఉన్నటువంటి సిరిసినహల్ కృష్ణమాచార్యుల గారు వారు ఒక ఆంధ్ర నాటకం అని ఒకటి రాశారు. రాస్తూ అక్కడ సీత పెళ్లి కోసం అని చెప్పినప్పుడు అక్కడ పణంగా శివధనస్సు పెడితే ఆ శివధనస్సును ఎక్కువ పెట్టేటప్పుడు రాముడు ఎక్కువ పెడుతున్నప్పుడున్న విషయాన్ని చాలా చక్కగా హృదయంగా అందంగా మనకు వర్ణించి చెప్పారు అందులో. అని అంటారు, సీత పెళ్లికి రాముడు సిద్ధపడుచు భవుని కోదండ దండంబు పట్టినంత జనక జాతకు భార్గవ రామునకును తక్షణంబున వామనేత్రంబులని అంటాడు. అంటే ఎప్పుడైతే రామచంద్రుడు వచ్చేసి ఆ సీతా స్వయంవరంలో తాను పాల్గొని తన చేతిని ఎప్పుడైతే ఆ శివుని యొక్క ఆ కోదండం మీద చేయబెట్టాడో పెట్టగానే అక్కడ సీతమ్మకు ఎడమ కన్నదిరిందట. అదే విధంగా పరశురాముడికి కూడా ఎడమ కన్నదిరిందట అదే క్షణంలో. అంటే ఏమిటి? ఆడవాళ్లకు ఎడమకన అదరడం అనేది శుభము, మగవాళ్లకు ఎడమకన అదరడం అనేది అశుభము. అంటే ఇక్కడ సీతకు రాముడికి పెళ్ళయ్యేది ఉంది కాబట్టి ఆమె ఎడమకన్నదిరింది. కానీ భవిష్యత్తు లోపల భార్గవ రాముడికి ఆ పరశురాముడికి గర్వభంగం అయ్యేది ఉంది కాబట్టి అతనికి కూడా ఎడమకన్నదిరింది అంటూ ఈ విధంగా చెప్తారు. సరే, ఈ కాలంలో మనం వాటిని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మన పెద్దలు మనకు చెప్తారు. ఎందుకంటే మన ఆహార విహారంలో నిబద్ధత లేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోవద్దు అంటారు. కానీ ఆ రోజులలో అలా కాదు, ఈ స్వప్నాలైనా ఫలించేవే. అందుకే రాక్షసులందరూ కూడా భయపడుతూ ఉంటే అప్పుడు వచ్చేసి సీతమ్మ శరణు వచ్చారట వాళ్ళంతా. వాళ్ళను చూస్తే అందట, ఎందుకంటే సీతమ్మ అంటే ఎవరు? జగత్తుకే తల్లి కదా. కాబట్టి ఆమె తన తన పుత్రికా సమానులైనటువంటి ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా వాళ్ళు చిరునవ్వుతో వాళ్ళ దగ్గరికి తీసుకొని అంది, ఏం లేదు భవేయం శరణం హివా అంది. అంటే మీ అందరికి నేను అభయమిస్తున్నాను, ఒకవేళ ఈ స్వప్నమే నిజమైతే యుద్ధరంగంలో రావణాసురుడు మరణిస్తే రాముడు విజయాన్ని సాధిస్తే ఆ రాముడి వల్ల మీకు ఎలాంటి అపాయం జరగకుండా, మీకు ఎలాంటి బాధలు రాకుండా, అతని వల్ల మీకు ఎలాంటి నష్టం కలగకుండా నేను మీకు శరణిస్తున్నాను అందట. చూడండి ఎంత దయార్ద్ర హృదయం కలిగింది ఆమె. తనని ఇన్ని రకాలుగా హింసించిన వాళ్ళ పట్ల కూడా కేవలం దయను ప్రదర్శించిందే తప్ప మరొకటి లేనటువంటి అలాంటి కరుణామూర్తి ఆ అమ్మ. అంతేకాకుండా మరొకటి కూడా చాలా మనం తెలుసుకోవలసిన మరొక విషయం, శ్రీరామచంద్రుడు 12 సంవత్సరాల ప్రాయంలో విశ్వామిత్రుడి యొక్క యాగ రక్షణ కోసం బయలుదేరాడు. అక్కడ వీళ్ళు వెళ్ళగానే అక్కడ తాటక ఒక భయంకరమైనటువంటి రాక్షసి ఆమె వచ్చేసింది. ఆమెను చూసిన తర్వాత అక్కడ ఉండే విశ్వామిత్రుడు అన్నాడు, అది జహిదుష్ట పరాక్రమం అన్నాడు. ఇది సామాన్యురాలు కాదు, మహాపాపం కలిగింది, అనేక బలం కలిగింది, అనేక మాయా విద్యలు తెలిసింది. కాబట్టి దీన్ని రాఘవ దీన్ని సంహరించు అన్నాడు. గురువు ఆజ్ఞ ప్రకారం వెంటనే ఆ తాటకను సంహరించాడు. ఎందుకంటే అంతవరకు శ్రీరాముడికి పెళ్లి కాలేదు కాబట్టి, సీతమ్మ ప్రక్కన లేదు కాబట్టి. కానీ సీతమ్మ ప్రక్కన ఉన్నంత కాలం ఎవ్వరిని కూడా రాముడు సంహరించినట్టు మనకు రామాయణంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అన్నిట్లను క్షమించేటువంటి గుణమే కలిగిందే తప్ప ఆమె ఎప్పుడైనా గాని ఆ విధంగా శిక్షించడానికి ఆయన రామచంద్రుడు ప్రయత్నించినప్పటికీ కూడా తాను అడ్డుగా ఉండి వాళ్ళని రక్షణ చేయడానికి ప్రయత్నించింది తప్ప ఆమె ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకరి నష్టానికి కానీ కష్టానికి కానీ ఒకరి ప్రాణ నష్టానికి కానీ ఆమె ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు చెప్తారు. అయితే కంబుడి రామాయణంలో మనకు ఒక మధురమైనటువంటి ఘట్టం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే వాలిని ఆ చెట్టు చాటు నుంచి రామచంద్రుడు తాను బాణంతో కొట్టగానే వాలి కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయన అప్పుడు అంటాడు, శ్రీరామచంద్రుడు ఎదురుగా వచ్చాడు ఆయన దగ్గరికి. రాగానే ఆయన అంటాడు ఏమిటి అంటే, దేవి అయి పిరందపోదు తిగత్తవై పోలుం షయినయి అంటాడు, షయికై అంటాడు. అంటే రామచంద్ర, ఈ రోజు నువ్వు నన్ను ఎందుకు సంహరించావో తెలుసా? నా దురదృష్టము నీ పక్కన సీతమ్మ లేదు కాబట్టి. ఒకవేళ మా తల్లి సీతమ్మని నీ పక్కన ఉంటే పుత్ర సమానున్నటువంటి నన్ను సంహరింపనిచ్చేదా స్వామి అని అంటాడు. ఎందుకంటే రామచంద్రుడి యొక్క గొప్పతనం అంతా తెలిసినవాడు కాబట్టి ఆ వాలి కూడా ఆ సీతమ్మ ఒకవేళ ఉంటే తన ప్రాణాలు నిలిచేవి అనుకున్నాడు. అంటే
ఇక్కడ ఒక్కది అమ్మవారి యొక్క సమక్షంలో రాముడు ఎవరిని సంహరించలేదు. అయితే కొందరు అంటారు అది కాదు, అది కాదండి, విరాజుడు అనేవాడిని సంహరించాడు కదా అంటే, కాదు, విరాజుడు మొదట రామలక్ష్మణులను ఎత్తుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలేసి సీతమ్మను తీసుకొని వేరే మొదలు సీతమ్మను అపహరించుకొని వెళ్ళాడు. ఆ తర్వాత సీతమ్మను వదిలేసి రామలక్ష్మణులను తీసుకొని వేరే దూరంగా ఉండేటువంటి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ లేనటువంటి చోటనే విరాజుని చంపాడు రాముడు తప్ప సీతమ్మ ఎదుట మాత్రం ఎవరిని సంహరించింది మాత్రం ఎక్కడా లేదు. కరదూషణాదులను సంహరించేటప్పుడు కూడా సీతమ్మను తాను గుహలో ఉంచాడు, ఆమె కంటబడకుండా లక్ష్మణుడిని కాపలాగా ఉంచి అప్పుడు ఈ కరదూషణాదులందరినీ కూడా సంహరించాడు. కాబట్టి అమ్మ మన పక్కన ఉంటే ఎవరి ప్రక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్లకు రక్షణనే ఉంటుంది, కానీ శిక్ష అనేది మాత్రం ఎప్పుడు ఉండదు. ఇది ఈ రాక్షస స్త్రీలకు అందుకనే అమ్మా నాన్నలు ఒక చోట ఉండాలి అనేటువంటి భావన మనకే కాదు, అప్పుడు ఆ రాక్షస స్త్రీలకు కూడా అలాంటి భావన కలిగిందట. అంటే రాముడు సీత త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి అలాంటి ఉద్దేశం అక్కడ వాళ్ళకు కూడా కలిగింది అంటారు. నేటి 19వ పాసురంలో నీలాకృష్ణుల యొక్క శృంగారం మనకు కనిపిస్తూ ఉంటుంది. శృంగారం అనేది ప్రకృతి సహజం. నిజానికి సహజత్వాన్ని దూరం చేయడం అనేది అది సరైనది కూడా కాదు. అది ఈ శృంగారాన్ని సద్వినియోగం చేసుకుంటే, క్రమబద్ధీకరణ చేసుకుంటే దీనివల్ల ఈ ప్రపంచమంతా కూడా పురోభివృద్ధి చెందుతుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల అనేక అనర్థాలు కూడా కలుగుతాయి. చూడండి, నదులకు వరదలు వస్తే అసలు ఏమవుతుంది, మొత్తం అన్నీ కూడా ఎక్కడ అది నగరాలు వనాలు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి, ప్రళయం సంభవిస్తుంది. కానీ అదే నీటిని చెరువులలో ప్రాజెక్టులలో తర్వాత ఇతర స్థలాలలో వాటిని నిల్వ ఉంచుకుంటే ఆ ప్రవాహాన్ని అదుపు చేయగలిగితే దానివల్ల మనం ప్రయోజనాన్ని పొందుతాం, సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటాం. అలాగే ఈ శృంగారము అనే దాన్ని కూడా ఎవరైతే తాము తమ ఆధీనంలో ఉంచుకుంటారో అలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా శృంగారం వల్ల ఎప్పుడు నష్టం కలగదు. అది అందుకంటే చెప్తారు, నీరు ఉంది, నీటిలో దోషం లేదు కదా, నీటిలో దోషం లేదు, దాన్ని మనం ఉపయోగించుకునేటువంటి విధానంలోనే ఉంది. అలాగే శృంగారంలో కూడా దోషం లేదు, అది చాలా పవిత్రమైంది చెప్తారు. తల్లిదండ్రుల మధ్యన శృంగారమే లేకపోతే అసలు ప్రపంచానికి మనుగడ ఉందా? తర్వాత జీవరాశి అనేది ఉద్భవిస్తుందా? ఈ ప్రపంచం అనేది ముందుకు సాగుతుందా? కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల శృంగారం అనేది ఏ విధంగానైతే జుగుప్సాకరంగా కాదో అలాగే ఇక్కడ కూడా ఈ కృష్ణుడు అదే విధంగా నీలాదేవి యొక్క శృంగారం కూడా అలాంటిదే, ఒక తల్లిదండ్రుల శృంగారం లాంటిదే. అంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడే ఈ జగత్తును ఎలా మనం అభివృద్ధిలోకి తీసుకొని రావాలి, ఎలా సృష్టి చేయాలి అనేటువంటి సమాలోచనలు ఇద్దరు కలిసినప్పుడే కలుగుతాయి. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా దీన్ని ఏదో పచ్చి శృంగారం లాగానో మరొకలాగానో అనుకోవద్దు. కాకపోతే చాలా మంది అంటూ ఉంటారు, లేదండి మీ హిందూ సాంప్రదాయంలో ఉండే అన్ని గ్రంథాలలో కూడా అవన్నీ కూడా శృంగారమే ఉంటుంది, అది పచ్చి భూతులే ఉంటాయని. దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అలాంటి అర్థం వాళ్ళకు గోచరిస్తుంది. ఏదైనా ఒక విషయం ఉందంటే దాన్ని మనం ఎలా ఆలోచిస్తున్నామనే దాని మీదనే ఉంటుంది దాని వినియోగం కానీ, దాని యొక్క ప్రభావం కానీ, దానికి ఉండేటువంటి విలువ కానీ. అంతేగాని మన ఆలోచనను బట్టే ఉంటుంది, కానీ వస్తువులో ఎలాంటి తప్పు లేదు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఎవడో పోతున్నాడు, పోంగ తోవలో మాత్రం బంగారం దొరికింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఒకటి దొరికితే వాడు అనుకుంటాడు, అబ్బో మా అమ్మకు నగలు చేయించాలి, మా అమ్మ సంతోషపడుతుంది అనుకుంటాడు. అదే బంగారం ఒకటి దొరికింది అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, మా భార్యకు నగలు చేయించాలి, కొంచెం నగల పిచ్చి బాగా కదా, కాబట్టి సరే మరి ఆ నగలు చేయిస్తే నా భార్య సంతోషిస్తుంది అని ఆయన అనుకుంటాడు. ఎవడన్నా దొంగకు దొరికింది అనుకోండి, వాడేమనుకుంటాడు, అబ్బా ఎట్లన్నా దాన్ని దొంగతనం చేయాలి, ఎవడికి దక్కకుండా చూడాలి, దీంతో ఏదో సాధించాలి అనుకుంటాడు. అదే ఒక తాగుబోతుకు దొరికితే దీన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టాలి లేదా అమ్మాలి, దాంతో తాగి తందాలాడాలి అనుకుంటాడు. అంటే ఇక్కడ బంగారంలో లోపం లేదు, కానీ బంగారాన్ని ఎలా వినియోగిస్తున్నామనే దానిలోనే దాని అర్థమంతా ఇమిడి ఉంది. అలాగే ఈ విధంగా కృష్ణుడు నీలాదేవి యొక్క శృంగారంలో ఎలాంటి దోషం కూడా లేదు, కానీ దాన్ని మనం చూసే దృష్టి కోణం మీద, మనం దాన్ని ఆలోచించే విధానం మీద అది మాత్రమే ఆధారపడి ఉంది మనకు. కిందటి పాశురంలో ఈ ఆండాళ్ళు గోపిక లక్ష్మీ స్వరూపురాలైనటువంటి నీలాదేవిని ఆమె మేలుకొలుపుతూ
అంది. అంటే జగ మేలుకొల్పింది. కానీ జగత్తుకు పిత ఎవరు? శ్రీయపతి శ్రీమన్నారాయణుడు కదా, అతని స్వరూపమే శ్రీకృష్ణుడు కదా. కాబట్టి ఇప్పుడు ఏమిటి ఇక్కడ జగత్పిత అయినటువంటి శ్రీకృష్ణుడు, జగన్మాత అయినటువంటి నీలాదేవి ఇద్దరు ఒకే గదిలో వాళ్ళు ఉన్నారు. అది ఏకాంతంలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు కలిసినప్పుడే జగత్ కారణమైనటువంటి ఒక మహోపకారం జరుగుతుంది అనేది మన పెద్దలు చెప్తుంటారు ఇవన్నీ. అయితే అగ్ని కూడా చూడండి పవిత్రమైందే. మన మరొక ఉదాహరణ చూస్తే అగ్ని పవిత్రమైంది. అది మనం ఇంట్లో ఏం చేస్తాం? దీపంగా పెట్టుకుంటాం. అది ప్రకాశిస్తుంది, అదే విధంగా అది మంగళకరం కూడా. కానీ అదే అగ్ని అడవిలో పుడితే అది మొత్తం అడవినంతా కూడా దహించి వేస్తుంది, దావనాలలాగా నష్టం కలిగిస్తుంది. పోనీ అదే అగ్ని మనకు చూస్తుంటే ఏది మన శ్మశానంలో ఉంటే అది అక్కడ స్థలాన్ని బట్టి అది మనకు శుభకార్యాలకు పనికిరాదు. కాబట్టి వస్తువుల దోషం కాదు, వస్తువు ఉండే స్థలాన్ని బట్టి, వస్తువు ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే దానికి విలువ ఉండడం కానీ, దాని యొక్క పవిత్రత కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్తారు. అయితే ఈ పాసురంలో మనకి ఏమిటి? శృంగారమే కనిపిస్తుంది, కానీ అది అమ్మ నాన్నల వంటి శృంగారము అంటాం అది. కాబట్టి అది జగత్తును సృష్టించడానికి, కళ్యాణానికి ఉపయోగిస్తుంది అని చెప్తారు. సరే, ఇప్పుడు మనం పాసురాన్ని అనుసంధానం చేసుకొని అందులో ఉండేటువంటి విశేషార్థాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. குத்து விளக்கெரிய கோட்டுகால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சஜனத்தில் மேலேறி கொத்தலர் பூங்குஜில் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திருவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை ஏத்தனை போதும் துயிலதி ஒட்டாயான் ஏத்தனை ஏலும் பிரிவித்த கில்லாயால் தத்துவ மன்று தகவே లోనెంబావాయ్. ఆండోల్ దివ్య తిరువళిగలే శరణం. కుత్తు విளக்கிரிய కోటుకాల్ కట్టిల్ మేల్ అంటున్నారు. అంటే ఇక్కడ అంటున్నారు, గుత్తు దీపములు వెలుగుతుండగా దంతపు కోళ్లు కలిగినటువంటి ఆ మంచం మీద ఇటు శ్రీకృష్ణుడు అటు నీలాదేవి హాయిగా వాళ్ళు దాని మీద శయనించి ఉన్నారట. 5 ముఖాలు కలిగినటువంటి అది గుత్తి దీపము అంటారు. అది ఎక్కడ? ఒక ఎత్తైనటువంటి స్థలం మీద దాన్ని పెట్టారు. ఎందుకంటే ఆ మొత్తం ఆ గదంతా కూడా ప్రకాశవంతంగా ఉండడానికి దాన్ని ఆ విధంగా దాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా గోపికలకు ఏమిటి? ఎప్పుడైనా కానీ పరమాత్ముని చూడాలంటే బసగా వెలుతురులోనే ఎప్పుడే చూసేవాళ్ళేను. అంతేగాని పండు వెన్నెల కాలంలో కానీ, లేదా పగలు కానీ, లేదా ఇలాంటి ప్రకాశవంతంగా ఉండేటువంటి స్థలాలలో కానీ కృష్ణుడికి సన్నిహితంగా మెదిలి అతని ముఖారవిందాన్ని చూసి ఆనందించేటువంటి అవకాశం అనేది గతంలో వీళ్ళకి ఎప్పుడూ కలగలేదు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, అంటే కృష్ణ అనుభవం చేయగలిగినటువంటి అదృష్టవంతురాలు ఈమె. ఒకవైపున అసలు ప్రకాశమైంది అది మణిమయ మంటపమేది అయినప్పటికీ దానికి తోడుగా ఐదు వత్తులు కలిగిన గుత్తి దీపం కలిగినటువంటి దానిలో ఆ పరమాత్ముడి ఆ ప్రసారిస్తూ ఉంటే ఆ ప్రకాశం అంతా ఆమె అతని ముఖాన్ని చూస్తూ ఆనంద పారవశ్యం లోపల మునిగిపోయింది. అయితే వీళ్ళు అంటున్నారమ్మా, నిజానికి ఏమిటి, మీరు ఈ కృష్ణానుభవంలో నీవు ఆ విధంగా ఉండడం కాదు, మేము కూడా నీ దగ్గరికి రావాలి. ఎందుకంటే మీరిద్దరూ ఈ విధంగా సమాగమంలో మీరు పాల్గొంటుంటే కనీసం మీకు అనుకూలంగా దీపాన్నైనా అటు ఇటు పెట్టేసి మీ ఇద్దరికీ కూడా ఆ దీపపు కాంతి ప్రసరించేట్టుగా చేసేటువంటి అవకాశం అన్నా మాకు కలగాలి కదా. అది ఎందుకంటే మేము కృష్ణ విరహంతో మేము తపించిపోతూ ఉంటే నీవు మాత్రం ఆ విధంగా సుఖాన్ని అనుభవించడం అనేది ఇది సరైంది కాదమ్మా, ఇది భావ్యం కాదు. మీరిద్దరూ కలిసి ఆనందాన్ని అనుభవిస్తుంటే చూసి మీ సన్నిధిలో ఉండడమే మాకు కూడా పరమ ప్రయోజనంగా, ఎంతో సంతోషంగా, మేము ఆనందంగా మేము భావిస్తాం కదా అమ్మా అన్నారు. అంటే మనకు రామాయణంలో కూడా ఇలాంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. సీతారాములు వీళ్ళు అరణ్యవాసంలో ఉన్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గర రాముడు సీత ఉండేవాళ్ళు. వాళ్ళ వెంట అహం సర్వం కరిష్యామి అంటూ లక్ష్మణుడు కూడా వెళ్ళాడు, సేవలు చేయడానికి వాళ్ళు వెళ్ళారు. అయితే వాల్మీకి మహర్షి అంటాడు, రమమాణ వనత్రయ అంటాడు. అంటే ఆ వనంలో ముగ్గురు కూడా ఆనందిస్తున్నారు అంటాడు. రాముడికి సీత ఉంది, సీతకు రాముడు ఉన్నాడు కాబట్టి ఆనందం కావచ్చు, కానీ లక్ష్మణుడికి ఏం ఆనందం?
వెంట తన భార్య లక్ష్మణ కూడా లేదు కదా, పోని తన రాజధానిలో ఉన్నాడా, లేకపోతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా, ఏముందని ఆయనకు? ఏమీ కాదు. ఇక్కడ సీతారాములు వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ విధంగా ఆనందంగా ఉన్నారో ఆ ఆనందాన్ని చూసినటువంటి ఆ లక్ష్మణుడికి అంతకన్నా ఎక్కువ ఆనందం కలిగిందట. అందుకే వాల్మీకి అంటాడు రమమాణ వనేత్రయ అని. వనవాసంలో ముగ్గురు కూడా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు అంటారు. అలాగే ఇక్కడ కూడా మీ సేవలు చేయడంలోనే మాకు కూడా సంతృప్తి ఉంటుంది. ఆనాడు లక్ష్మణుడు ఏ విధంగానైతే సీతారాముల దగ్గర ఉండి వారికి సేవలు చేయడం వల్ల తాను పరమానందాన్ని పొందాడో అలాంటి అనుభూతిని, అలాంటి ఆనందాన్ని మేము కూడా పొందడానికి ఇక్కడికి వచ్చామమ్మా అన్నాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? నీలాదేవి ఆ శ్రీకృష్ణుని కనబడకుండా తాను అడ్డంగా నిలిచిందట. ఇటువైపున గుత్తి దీపం ఉంది, ప్రకాశం పడుతుంది. ఆ ప్రకాశం లోపల కృష్ణ పరమాత్ముడి యొక్క ముఖాన్ని చూద్దామంటూ వీళ్ళు తహతలాడుతుంటే ఒక్కసారిగా ఆమె పైకి వచ్చేసి తాను అడ్డంగా ఉందట. కృష్ణ పరమాత్ముడి ముఖానికి తన ముఖాన్ని అడ్డుగా పెట్టిందట. పెట్టగానే వీళ్ళు అంటున్నారు, అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా చేసావేంటి అంటూ అసూయతోని అంటున్నారు. నీకన్నా ఆ దీపమే నయమమ్మా, ఒక్కసారి నా పరమాత్ముడి ముఖాన్ని చూడడానికి మాకు సహకరిస్తుంది, కానీ నీవు అలా కాదు, మా ఆనందాన్ని నువ్వు త్రుంచేస్తున్నావు, ఈ విధంగా అడ్డంగా నిలిచి మాకు ఆ కష్టాన్ని కలిగిస్తున్నావమ్మా, నీకన్నా గుత్తి దీపమే మంచిది అని వీళ్ళు అన్నారట. మరి ఇక్కడ కూడా ఏమిటి అంటే కృష్ణుడిని కూడా ఏమంటారు? గోపవంశ సముద్భూత మంగళదీపం అని అంటారు, కానీ అది అప్రకాశము అంటారు. అంటే అసలు ఏమిటి? కృష్ణుడు ఏమిటి? దీపం లాంటివాడు. నీలాదేవి కాంతి లాంటిది. కాంతి లేని దీపం ఎలా ప్రకాశించదో, ఎలా ఉపయోగం కాదో, అదేవిధంగా నీలాదేవి లేనటువంటి కృష్ణుడు కూడా మనకు ఆదరణీయుడు కాదు అని చెప్పి మన పెద్దలు అందుకే చెప్తారు. అందుకనే శ్రీమన్నారాయణ తత్వాన్ని మనకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంటే అది దీపకాంతి అంట, అదే దీపకాంతి అంటారు. అదేది 5 రకాలైనటువంటి వెలుగులను ప్రసాదిస్తుంది, అంటే కాంతులను ప్రసరింపజేస్తుంది, విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఒకటి ఏమిటి అంటే దీపం అంటే ఏమిటి? అది ప్రకాశిస్తుంది, అది వెలుగునిస్తుంది, అది చీకటిని పారదోలుతుంది. అలాగే ఇక్కడ కూడా 5 విషయాల్లో మన అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుతురును ప్రకాశింపజేసేటివి. దానికి ప్రతీకనే ఈ 5 గుత్తి దీపాల ప్రకాశము అంటారు. ఏమిటి అవి అంటే ఒకటి శృతి అంటాం, రెండవది స్మృతి, మూడవది ఇతిహాసము, 4 పురాణాలు, 5 ఆగమ శాస్త్రాలు. వీటి వల్లనే పరమాత్ముడికి తత్వం అనేది మనకు తెలుస్తుంది. వీటి వల్లనే పరమాత్ముడికి అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అంటే విషయం మనకు తెలుస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆగమ శాస్త్రాలు, తర్వాత ఇతిహాసాలు, ఇవి మాత్రమే మన జ్ఞానాన్ని ప్రచేస్తాయి అంటారు. అయితే ఈ 5 ప్రమాణాల వల్లనే మనకు ఆ శ్రీమన్నారాయణ యొక్క తత్వం అనేది మనకు తెలుస్తుంది. శ్రీమన్నారాయణ తత్వం ఎలా తెలుస్తుంది అంటే శ్రీతత్వము అంటాం, అంటే లక్ష్మీదేవి యొక్క తత్వము, అదేవిధంగా నారాయణ తత్వము. ఈ 2 కలిసినప్పుడు మాత్రమే అద్వితీయమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాయి అవి. అందుకే మన సాంప్రదాయాన్ని కూడా శ్రీ సాంప్రదాయము అని అంటాం మనం. ఇది నీలాకృష్ణులు ఈ విధంగా క్షీణించినటువంటి ఈ మంచం దంతంకోళ్ళు కూడా ఎక్కడివి ఇవి అంటే ఆనాడు కంసుని సంహరించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కువలయాపీఠం అనేటువంటి భయంకరమైనటువంటి ఒక ఏనుగును పురిగొలిపాడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి. అయితే దానికి 4 దంతాలు ఉన్నాయట, చాలా విశాలంగా పొడువుగా ఉండేటువంటి దంతాలు ఉన్నాయట. అయితే ఆ కృష్ణుడు ఏం చేశాడు? ఆ కువలయాపీఠాన్ని సంహరించేసి దాన్ని 4 వాటిని ఆ దంతాలను పెరికి తీసుకొని వచ్చి వాటితోని ఈ మంచం కోళ్ళలాగా చేయించాడట. ఎందుకంటే నీలాదేవికి ఆనందాన్ని కలిగించడానికి. ఎవరికైనా అంతే కదా. ఒక వీరనారి ఏం చేస్తుంది? తన భర్త ఎక్కడైనా కానీ అనేక యుద్ధాలు చేసి చేతికి కాయలు కాసి చేసి ఈ విధంగా ఉంటే అలాంటి వాడి కౌగిల్లో కూడా ఆనందాన్ని పొందుతుంది ఆమె. అంతేగాని పిరికి వాడికి భారీగా ఉండాలని ఎవరు అనుకోరు కదా. అక్కడ మనకు చూడండి, ఇప్పుడు మన లౌకిక విధిలో కూడా తెలుస్తుంది. మనమస్థితి దగ్గర ఉండేటువంటి ఖడ్గతిక్కన చరిత్ర కూడా అంతే కదా. యుద్ధంలో పారి వస్తే అటు తల్లి భార్య కూడా అతన్ని మళ్ళీ పురిగొలిపి యుద్ధానికి పంపించారు. అది మన భారత నారీళ్లలో ఉండేటువంటి గొప్పతనం. మన భారతదేశంలో ఉండేటువంటి స్త్రీలు ఎలాంటి వాళ్ళు? సామాన్యులు కాదు. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకన్నా కూడా ఎన్నో రెట్ల జ్ఞానం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా యుద్ధ చరిత్ర కూడా కలిగిన వాళ్ళు మన వాళ్ళు. మనం చేస్తే రుద్రమాదేవి
ఝాన్సీ రాణి వీళ్ళందరూ ఏమిటి, వీళ్ళందరూ కూడా స్త్రీలే కదా. అయినా యుద్ధ రంగంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళందరినీ గడగడలాడించినటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన వాళ్ళు కదా వాళ్ళు. అలాగే ఎప్పుడైనా కానీ వీరపత్ని తన భర్త వీరత్వాన్ని చూసి మాత్రమే ఎప్పుడైనా అని పొగుడుతుంది. ఇక్కడ కూడా ఆ మంచాన్ని చూడగానే ఆ నీలాదేవికి సంతోషమట. ఆ కోళ్లను చూడగానే ఓహో నా భర్త కువలయాపీడాన్ని సంహరించి తెచ్చినవి కదా అంటూ ఆయన పొంగిపోతూ ఉంటుందట ఆమె. అయితే అంతేకాకుండా ఎప్పుడైతే కరదూషణాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సీతమ్మను లోపల ఉంచి లక్ష్మణ్ణి కాపలాగా ఉంచి ఒక్కడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కూడా ఏమిటి, ఎదుటిగా ఉన్నవాళ్ళు మనం చెప్పుకున్నాం, వాళ్ళు సామాన్యులు కాదు, మాయా యుద్ధ విశారదులు, వాళ్ళు మహావీరులు. అలాంటి వాళ్ళతో యుద్ధం ఎలాగో కథం యుద్ధం భవిష్యత్ ఏం చెప్పి ఋషులు ముళ్ళందరూ చూస్తుంటే కొన్ని గడియల కాలంలోనే వాళ్ళని సంహరించాడట. సంహరించిన తర్వాత తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీనాం సుఖావహం బభూవ కృష్ణభైదేహి భర్తారం పరిశేష్యతే అంటారు. అంటే ఎప్పుడైతే ఈ విధంగా రాక్షసులందరినీ కూడా సంహరించిన తరువాత ఆ రామచంద్రుడికి ఆ ఒళ్ళంతా కూడా రక్తసిక్తమైపోతే ఆ అందులో ఉండేటువంటి ఆమె పరిగెత్తుకొని వచ్చి ఆ రాముని గట్టిగా కౌగిలించుకుందట ఆమె. అంటే తన భర్త యొక్క వీరత్వాన్ని చూచిన తర్వాత పొంగిపోయింది ఆ సీతమ్మ. పొంగిపోయి ఆ విధంగా అతన్ని గాఢ పరిశ్రంగం చేసుకుంది అని చెప్పి మనం చెప్తారు. అయితే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అంటున్నారు వీళ్ళందరూ, అమ్మా నీవు లోపల ఆ పరమాత్ముడి దగ్గర ఉండి అలాంటి ఆనందాన్ని పొందితే పొందుతుండవచ్చు గాక, కానీ మేమంతా ఇక్కడ ఎలా ఉన్నాం, చల్లని చలిలో నిలబడి ఉన్నాం. అంతేకాకుండా పైనుంచి మంచు ధారలుగా ఇక్కడ ప్రవహిస్తుంటే మేము ఈ వణుకుతూ ఆ విధంగా ఇక్కడ ఉన్నాం. మేము ఇలాంటి బాధలు మేము పడుతుంటే నీవేమో హాయిగా అక్కడ ఉండే మంచం మీద, వెచ్చని పరుపు మీద, వెచ్చని పానుపు మీద, అంతకు మించినటువంటి వెచ్చదనం కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మని కౌగిల్ లోపల నువ్వు ఆనందాన్ని అనుభవించడం అనేది ఇది భావ్యమా తల్లి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే నీ దగ్గర ఉండేటువంటి ఆ సౌఖ్యాన్ని నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అలాంటి సౌఖ్యాన్ని మాకు కూడా అనుభవించేటువంటి ఒక అవకాశాన్ని నువ్వు కల్పించాలి. ఎందుకంటే నీవు మా తల్లివి కాబట్టి. తన పిల్లలకు లేనటువంటి సుఖాన్ని తాను పొందాలి అనుకుంటుందా ఎప్పుడైనా అని? తన పిల్లలు కష్టపడుతుంటే తాను మాత్రమే సుఖాన్ని అనుభవించాలనే అలాంటి తల్లి ఎవరైనా ఉంటారా? కాబట్టి నీవు మమ్మల్ని కూడా అనుగ్రహించాలి. పరమపదంలో కూడా ఈ ముక్తుడు ఎప్పుడైతే వెళుతాడో వెళ్ళగానే పరమాత్ముడు ఏం చేస్తాడట, తన కాలిని అందించి పైకి తీసుకుంటాడు. పాదేన అద్య ఆరోహతే, తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని అంటే కోసి అంటాడు, నువ్వు ఎవరివి అంటాడట. అంటేనా నేను అహం బ్రహ్మాస్మి అంటాడట, నేను నీ కుమారుణ్ణి అంటాడట. అంటే అదే ఆ పరమాత్ముడి తొడ మీద కూర్చోవడమే పరమానందంగా భావిస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ ముక్తాత్మ. అంతకన్నా ఇంకా ఆనందం ఏముంది? ఆ పరమాత్ముడి తొడ మీద కూర్చునేటువంటి అదృష్టం అనేది ఎంతమంది కలుగుతుంది? అదే పరమానందం కదా. మరి ఇక్కడ మేము కూడా ఆత్మస్వరూపులమే కదా, గోపికలంతా ఆత్మస్వరూపులే కాబట్టి మేము కూడా ఆ విధంగా వచ్చి మీరు ఇరువురు ఉన్న దగ్గర వచ్చేసి ఆ పరమాత్ముడి స్పర్శ ఆనందాన్ని, అతని తొడ మీద కూర్చొని ఒక పిల్లవాడు ఏ విధంగానైతే తండ్రి తొడ మీద కూర్చొని ఆనందాన్ని అనుభవిస్తాడో అలాంటి ఆనందాన్ని, ఒక ప్రియురాలు ఏ విధంగానైతే తన ఉండే ప్రియుడి యొక్క ఆ గాఢ పరిశ్రంగం లోపల ఆనందాన్ని అనుభవిస్తుందో అలాంటి ఆనందాన్ని, ఇలాంటి ఆనందాలను మేము పొందాలి కదా అంటూ వారు అక్కడ ఆక్షేపిస్తూ ఉన్నారు ఆమెను. తర్వాత మిత్యండ్ర పంచశయనత్తిన్ మేలేరి అంటారు. అంటే పడకకు 5 లక్షణాలు ఉండాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. ఒకటి ఏమిటి? వేసవి కాలంలో అది చల్లదనాన్ని ఇవ్వాలి, చలికాలంలో వెచ్చగా ఉండాలి, అంతేకాకుండా పరిమళం రావాలి. అట్లా పడుకుంటే పరిమళం రావాలి, దుర్గంధం కాదు, పరిమళం ఉండాలి. తర్వాత తెల్లదనం కలిగి ఉండాలి, తర్వాత మెత్తదనము ఉండాలి, విశాలత్వము ఉండాలి, ఇరుకిరుగా కాకుండా విశాలంగా ఉండాలి. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి పడకను అది అది చాలా గొప్పది అని చెప్పి చెప్తారు మనకు. అంతేకాకుండా అమ్మ ఎప్పుడైనా కానీ పిల్లలు తొక్కనటువంటి పడక అనేది అమ్మకి ఇష్టమవుతుందా? నువ్వు ఎంత శుభ్రంగా ఏది ఉంచుకున్నప్పటికీ కూడా నీ పిల్లలు వచ్చి దాని మీద ఆడుతూ ఉంటే, దాని మీద వాళ్ళు ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటే, వాళ్ళ కాళ్ళ వల్ల అదంతా కూడా అక్కడ ఉండేటువంటి పరువు పైన పరిచినటువంటి ఇవన్నీ కూడా అటు ఇటు ఇవన్నీ అవుతూ ఉంటే అలాంటి ఆనందాన్ని అనుభవించాలి. కానీ కేవలం నీవు మాత్రమే, ఎవ్వరు కూడా దాన్ని ఎలాంటి చెరుపు చేయవద్దు అని ఆ విధంగా ఉండడం వల్ల అసలు అమ్మకు అలాంటి ఆనందం కలుగుతుందా? అది తర్వాత కోతలర్ పూంజ பூங்கச்சில் நப்பினை கொங்கை மேல்
వైతిక్కుడందమలరు మార్పావాయ్ తిరువాయ్. అంటే నీలాదేవి గుత్తులు గుత్తులుగా ధరించినటువంటి ఆ పూల పరిమళం అనేది ఆ సందులు ఆ తలుపులకు ఉండేటువంటి ఆ రంధ్రాల గుండా బయటకు వస్తూ ఉందట. అయితే అంటారు అసలు నిజానికి గోపికలందరూ కూడా విడివిడి పువ్వులనే ధరించారట. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నీలాదేవి తలలో నిమరడానికి చేతులు వస్తుంటే మరి మేమెక్కడ తప్పిపోతామో అని చెప్పి ఒక్కొక్క పువ్వు అవన్నీ దగ్గరగా వచ్చి గుత్తులుగా ఒక్క దగ్గర చేరాయట. అంటే ఆ పరమాత్ముడి యొక్క కరస్పర్శ తామందరికీ రావాలి అని చెప్పి ఆ దూరంగా ఉన్నటువంటి పువ్వులు కూడా అవన్నీ దగ్గరికి వచ్చాయట. ఎప్పుడైతే పరమాత్ముడి కరస్పర్శ జరిగిందో అవి చక్కగా విచ్చుకొని సువాసనను గుబాళిస్తూ ఉన్నాయట. ఆ వాసనలు ఆ పరిసర ప్రాంతానంతా ఆనంద డోలికల్లో అవి ముంచేస్తూ ఉన్నాయట ఇవి. ఎందుకంటే పరమాత్ముడు ఏమంటాం, కాల కలయతామహం అంటాడు స్వామి. అంటే చూడండి, మనం ఎప్పుడైనా కానీ ఒక రూపాన్ని మనం తలుచుకుంటే ఏదైనా కానివ్వండి, పరమాత్ముడు కానివ్వండి లేదా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కానీ ఒక రూపాన్ని మనం తలుచుకున్నామంటే మన హృదయం అనేది వికసిస్తుంది. కానీ అదే రూపం మన కళ్ళ ముందు కనపడితే అది ఏమవుతుంది, అది అంటే హృదయమే కాదు ముఖం కూడా వికసిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఆమె ఎలా ఉంది నీలాదేవి అంటే ఆమె ఇటు పరమాత్ముడి యొక్క గాఢ పరిశ్రంగంలో ఉంది కాబట్టి, తర్వాత అన్ని రకాలైనటువంటి ఆ భోగ వస్తువులన్నీ కూడా ఆమె సమకూర్చుకొని పెట్టుకుంది కాబట్టి ఆమె ఆనందం ఆ ముఖంలో వీళ్లకు కనిపిస్తూనే ఉందట. తాము ధరిస్తే కృష్ణ అసలు అనుకుంటున్నారు వీళ్ళు గోపికలు, అయ్యో ఆ పూలన్నీ కూడా వికసించి ఇంత అందాన్ని ఇస్తున్నాయే, అంతటి పరిమళాన్ని గుహాలిస్తున్నాయి కదా, కానీ అవే మేము ధరిస్తేనా, మాలో ఉండేటువంటి విరహం ఏదైతే ఉందో ఆ విరహ తాపం చేత అవన్నీ వాడి వరుగులైపోతాయే తప్ప ఇలాంటి సువాసనలు ఎక్కడ వెళ్తాయి. అంతటి విరహంలో ఉన్నామమ్మా మేము. పరమాత్ముడి దగ్గరికి ఎప్పుడు రావాలి, అతని యొక్క ఆ సంశ్లేషాన్ని ఎప్పుడు మేము అనుభవించాలి అని చెప్పి ఆ విధంగా చూస్తున్నామే. అతని సభాగమనం కోసం మేము ఈ విధంగా పాటలు పడుతున్నామమ్మా. కాబట్టి నువ్వు తప్పకుండా మాకు అలాంటి అనుభవాన్ని చేయాలి. అంతేకాకుండా మేము మొన్న చెప్పాం, ఈ వ్రతాన్ని ప్రారంభించేందు మలరిట్టునా ముడియోమన్నాడు. అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహం కలిగేంత వరకు కూడా మేము తలలో పువ్వులను ధరించము అని చెప్పాము. కానీ మేము అలాగే ఈ విధంగా ప్రజల గురి మేము తలలో మేము పువ్వులను ధరించకుండా ఉంటే నీవేమో గుత్తులుగా సువాసనలు గుబాళించేటువంటి అలాంటి పువ్వులను ధరించి ఆనందాన్ని అనుభవిస్తున్నావు కదా అంటారు. అసలు ఇక్కడ ఏమిటి అంటే మనకు నీలాదేవి అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. ఆమె ఎవరో కాదు, లక్ష్మీదేవే. ఆ అమ్మ యొక్క సమున్నత వక్షస్థలము అంటే ఏమిటి అంటే మనం వాడుక భాషలో ఒక అర్థం వస్తుంది, కానీ వేదాంత పరంగా ఆలోచిస్తుంటే అర్థాలు వేరుంటాయి. సన్నని నడుము అంటే వైరాగ్యానికి సూచన అది. ఎత్తైన వక్షము అంటే ఆమెలో ఉండేటువంటి భక్తి, అదేవిధంగా ఈ జీవాత్మల మీద ఆమెకు ఉండేటువంటి ఆ కరుణ దయ ఏదైతుందో దాన్ని సూచిస్తూ ఉంది. అందుకే ఆమె యొక్క ఆ వక్షస్థలం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు తన తల నుంచి నిద్రపోతుంటే ఆమె వీరికి తన ముఖం కనిపించకుండా అడ్డుగా ఈ విధంగా ఉందట. అన్నాడు స్వామి, నీవెంతో కరుణామయుడి కదా, ఒక్కరిక నీ సుందరమైనటువంటి రూప సందర్శన కోసం కావాలి అన్న వాళ్లకు, అది అవసరం లేదు అన్న వాళ్లకు అందరికీ కూడా నీ యొక్క దివ్య దర్శనాన్ని ఇచ్చి అందరినీ పునీతులను చేసినటువంటి వాడివి కదా స్వామి. నువ్వు ఏంటి అది ఖగ మృగ పాపజీవ సంతి హచ్యుత తాం గత అంటారు. అంటే కేవలం మనుషులకేనా, కాదు పక్షి అయినటువంటి జటాయువుకు కూడా నువ్వు మోక్షాన్ని ఇచ్చావు. అంతేకాకుండా మృగాహ అంటే హరిణ రూపాన్ని బంగారు జింక రూపాన్ని ధరించి వచ్చినటువంటి మారీచుడికి కూడా నీవు మోక్షాన్ని ప్రసాదించావు. అంతేకాకుండా శిశుపాలుడు ఇలాంటి దంతభక్తుడు లాంటి పాపులను కూడా నీవు నీ దివ్య దర్శనాన్ని ఇచ్చావు, వాళ్లకు ఆ పాపం చేయకుండా ఆ పాపం నుండి వాళ్ళని రక్షించావు స్వామి. అందుకే దైతాయా యక్ష రక్షాంసి అంటాడు. అంటే రావణ కుంభకర్ణాది రాక్షసులకు, నలకూబరులు అనే ఇలాంటి వీళ్లకు, యక్ష గంధర్వులకు, వీళ్లకు పూతన లాంటి క్రూరమైన రాక్షస స్త్రీలకు కూడా నీ దివ్య రూప సందర్శనాన్ని కల్పించి వాళ్లను పునీతులను చేశావు కదా స్వామి. మరి మేము అంతకన్నా ఘోరమైన తప్పిదాన్ని చేశామా? ఇంతగా నిన్ను ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా నీ దివ్యమైనటువంటి రూపాన్ని మాకు కనిపించకుండా, ఆ విధంగా ఆ దర్శన భాగ్యాన్ని మాకు కల్పించకుండా ఉండడం అనేది ఇది ఎంతవరకు స్వామి అంటూ నీ కేవలం నీ యొక్క
దృష్టి మా మీద పడితే చాలు, నీ సుందర వదనారవిందాన్ని చూస్తూ తన్మయత్వాన్ని చెందితే చాలు అనుకుంటున్నాం. అలాంటి భాగ్యానికి కూడా మేము నోచుకోలేదా స్వామి? మేమేం తప్పు చేశాము అంటూ పరమాత్మ అసలు ఏమిటి, మేము అన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చాము. అసలు మాకు ఏమిటి వేరే ఒకటంటూ ఏమీ లేదు. ఈ సంసార తాపత్రయంలో ఉండేటువంటి అన్ని బంధాలను కూడా మేము తెంపుకొని కేవలం నీ యొక్క సుందర మూర్తిత్వాన్ని చూచి నిరంతరమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి, నీ ఆ మంగళ విగ్రహాన్ని చూస్తూ నిరంతరమైనటువంటి చెడిపోయినటువంటి శాశ్వతమైనటువంటి అలాంటి ఆనందాన్ని మా హృదయంలో నింపుకోవడానికి మేము వస్తే, ఎందుకు స్వామి ఈ విధంగా మమ్మల్ని పరీక్ష చేస్తున్నావు? ఇంకా నీకు దయ రావడం లేదా? ఈ దీనులనంటే నీకు అంత చులకనగా ఎందుకు చూస్తున్నావు స్వామి అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తున్నారు. పోని మాకు లేకుంటే, కానీ ఒక విషయాన్ని నువ్వు గమనించావా స్వామి? ఇది నీకే అపకీర్తి కదా. ఎందుకనంటే భక్తజన రక్షకుడు అని అంటారు నిన్ను అందరూ. నీకేమిటి పేరు? నీకుండే పేర్లలో భక్తజనం రక్షించేవాడు అని అంటారు. అంటే భక్తజన వత్సలుడు అనేటువంటి ఈ పేరుకు ఇది విఘాతం కలిగించదా? మేమంతా భక్తులమే కదా. నీ దగ్గరికి వస్తే కూడా కనీసం నీ దర్శన భాగ్యాన్ని కూడా మాకు కలిగించకపోతే నీ కీర్తికి ఇది మచ్చ కాదా? కాబట్టి సరే, మమ్ములను దూషిస్తే ప్రజలు ఏమైనా దూషిస్తే దూషించవచ్చుగాక, కానీ మాకు పరమ ఆప్తుడమైనటువంటి నీకు ఇలాంటి అపనిందలు వస్తే మేము ఎలా భరిస్తాము స్వామి? కాబట్టి అలాంటి అలాంటి బాధలు మమ్మల్ని పడనీయకు స్వామి అని చెప్పి అన్నారట. అయితే పాపం కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే లేవడానికి ప్రయత్నం చేశాడట. చేస్తుంటే అంతలోనే నీలాదేవి ఏం చేసింది, తన నల్లటి కన్నులతోని, అంటే కాటుక ధరించినటువంటి కన్నులు కలిగింది ఆమె ఆ కళ్ళతోనే సైగ చేసిందట. చేసి నువ్వు లేవవద్దు అందట. అది అది అయిన తర్వాత దాన్ని ఈ తలుపుల మధ్యన ఉండేటువంటి రంధ్రాల గుండా చూశారు ఈ గోపికలు. చూసి అన్నారు, ఇది భక్తవత్స, అసలు ఏమిటి, ఏమమ్మా ఇది నీకు తగునా? ఆ స్వామి మమ్మలను కరుణించి మాకు తన దివ్య రూపాన్ని అందిస్తాను అంటే నీవెందుకు అడ్డుకుంటున్నావు? ఇదంతా కూడా ఒక అమ్మగా నీవు చేయవలసినటువంటి ఇది కార్యం కాదు కదా అంటున్నారు. కానీ ఇది అక్కడ అలా కాదు. ఇక్కడ ఉండేటువంటి అర్థార్థం ఏమిటి అంటే, ఇద్దరు కూడా భక్త వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి నేను రక్షిస్తాను అంటే నేను రక్షిస్తాను అని పోటీ పడుతున్నారే కానీ అందులో ఎవరు కూడా నిరసన తెలపడానికో దానికో కాదట. కానీ భక్త జనానికి కావలసింది ఏమిటి? ఆ ఇరువురి యొక్క దయ. అటు అమ్మ దయ కావాలి, అటు నాన్న దయ కూడా కావాలి. కాబట్టి పరమాత్మనేమో వ్యక్తి, అమ్మ శక్తి. శక్తి లేని వ్యక్తి ఏమి చేయలేడు, వ్యక్తి లేని శక్తి కూడా ఎందుకు పనికిరాదు. కాబట్టి ఆ విధంగా పరమాత్మ వాత్సల్యాన్ని చూపడానికి ప్రయత్నించినా సహజంగా అతనిలో ఉండేటువంటి నిరంకుశత్వం వల్ల, ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు, ఒక్కోసారి ఆయన నిరంకుశం కలిగిన వాడు కాబట్టి ఎక్కడ ఈ విధంగా వచ్చినటువంటి గోపికల తప్పులను ఎక్కడైనా గుర్తించి వాళ్లను ఎక్కడ నిరాధరణకు గురి చేస్తాడు అనే భయం చేత నీలాదేవి ఆ పరమాత్మను వెళ్లకుండా తాను అడ్డుగా ఉందట. ఎందుకంటే గోపికల మీద ఉండేటువంటి ప్రేమతో ఇదే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి శృంగార సన్నివేశం. ఒకరిపై ఒకరు విజయం సాధించడానికి వాళ్ళు ఒకరిపైన ఒకళ్ళు వాలిపోతున్నారట. నేను వెళుతాను ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు. ఎందుకు ఇది వెళ్ళడం? ఇది కేవలం భక్త రక్షణ కోసం చేసేటువంటి వ్యాపకమే తప్ప మరొకటి కాదు. అందుకే ఈ గోపికలు అంటున్నారు, ఒకరిని వదిలి మరొకరు ఉండలేనటువంటి స్థితి మీకు ఉంటే సరే, మీరు రాకున్నప్పటికీ సరే, కానీ మాట్లాడడం వల్ల మీ ఏకాంతానికి ఎలాంటి భంగం కలగదు కదా. కనీసం ఒక మాటనైనా మాట్లాడండి, ఆ మాటనే మాకు వేద ప్రమాణంగా మేము భావిస్తాము అంటూ వీళ్ళు ప్రార్థిస్తున్నారు. మెత్తడంగా అన్ని కన్నినాయ్ అంటున్నారు. అంటే కాటుక కళ్ళైన విశాల కన్నులు కలిగిందానా అంటున్నారు. అంటే పరమాత్మను ఎంత ప్రార్థించినప్పటికీ కూడా పరమాత్ముడు అనుగ్రహించకపోతే అప్పుడు వీళ్ళు నీలాదేవిని వీళ్ళు అంటున్నారు, చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ నీలాదేవి కృష్ణుని అదివి పట్టుకుని కదలకుండా బంధించి తన విశాలమైనటువంటి కాటుక కళ్ళతోని అతన్ని తన వశం చేసుకొని అతన్ని కదలకుండా చేస్తే వీళ్ళు అంటున్నారు, అమ్మా నీకుండేటువంటి ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆ కాంతి, నీ కాటుక కళ్ళలో ఉండేటువంటి ఆకర్షణ అనేది పరమాత్ముని నీవు వశం చేసుకునే వరకే, అంతేగాని అది కేవలం నీవు మాత్రమే అనుభవించడానికి కాదు. నిన్ను నమ్ముకున్నటువంటి నీ బిడ్డలమైనటువంటి మేము కూడా ఆ పరమాత్ముని యొక్క దివ్య రూప సందర్శనం చేసి మా జీవితాలను మేము సకృతంగా చేసుకోవడానికి నీవు మాకు సహకరించాలి కదమ్మా. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, స్వామి నువ్వు
మమ్ములను ఆ స్వామి నుండి దూరం చేయడం అనేది ఇది తగింది కాదు నీకు అంటారు. ఎందుకంటే స్వామి అంటాడు, మరి రామాయణంలో మనకు కనిపిస్తుంది, నిన్ను విడిచి ఒక క్షణం కూడా తాను ఉండలేను అంటాడు స్వామి. ఆయన ఏమంటాడు, నజీవేయం క్షణమపి వినా తామస్తే క్షణం అంటాడు. అంటే ఇలాంటి నల్లని కన్నులు కలిగినటువంటి కాటు కన్నులు కలిగినటువంటి ఆ సీత, ఆ సీతమ్మను వదిలి ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను అంటాడు రాముడు. అలాగే ఇక్కడ కూడా నీ యొక్క ఈ కళ్ళ సౌందర్యానికి భ్రమసిపోయినటువంటి ఆ కృష్ణుడు నిన్ను వదిలి రావడానికి ఆయన చేస్తున్నాడేమో. కానీ ఒక్క విషయాన్ని గమనించమ్మా, ఎంత ఇరువురి మధ్యన ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం అమ్మనే కదా ఏదైనా చింతించేది, అమ్మనే కదా తాను ప్రయత్నం చేసేది. ఆనాడు రాముడికి సీతకు మధ్యన అంత అన్యోన్యత ఉన్నప్పటికీ కూడా రావణుని చెరలో ఉన్నటువంటి ఆ స్త్రీలను, దేవతా స్త్రీలను రక్షించడానికి ఆ రాముణ్ణి వదిలి 10 నెలల పాటు లంకానగరంలో ఉండలేదా? 10 నెలల భర్త వియోగాన్ని ఆమె భరించలేదా? మరి నీవు కనీసం కొన్ని క్షణాలైనా అతన్ని వదిలి ఉండలేవా అంటూ నీ ప్రియుడు అంటూ అక్కస్తో పలుకుతున్నారు వీళ్ళంతా. అయితే మేము మీ ఇరువురి యొక్క కైంకర్యము, అంటే ఇరువురికి సేవ చేయడానికి మేము వచ్చినాము, మా రాక వల్ల మీ సంశ్లేషానికి, మీ ఆనందానికి ఎలాంటి విఘాతం అంటూ కలగదమ్మా అని చెప్పి గోపికలు చెప్తున్నారు. ఎత్తనై ఏను పిరివిత్త ఇల్లాయాల్ తత్వం అమృతగవన్రు అంటారు. అంటే ఒక్క క్షణం కూడా స్వామిని వదలకుండా ఉండడం అనేది నీ స్వభావం కాదమ్మా. ఆనాడు అందుకే తన భార్యను హరించినటువంటి రావణాసురుణ్ణి తాను సంహరించేంత వరకు ఈ లంకను వదిలిపెట్టను అన్నాడు రామచంద్రుడు. కానీ సీతమ్మ ఏం చేసింది, తనను అంతగా హింసించినటువంటి రావణుడికి కూడా ఆమె హితబోధ చేసింది, అతన్ని రక్షించడానికే ప్రయత్నం చేసింది. నువ్వు రాముడికి శరణు వేడు, నీవు బ్రతికిపోతావు అని చెప్పింది. కాబట్టి అలాంటి వాళ్లకు కూడా ఆమె అభయం ఇచ్చి వాళ్ళ మేలు కోరింది కదా. మరి ఈనాడు నువ్వు అఖిల జగన్మాతవు కదా, అనన్య శరణ్యరాలవు కదా, దిక్కులేని మాకు నీవే దిక్కు కదా తల్లి. కాబట్టి మేము ఈ విధంగా ఇలాంటి ఆనందాన్ని మేము అనుభవించాలి అని అనుకుంటే తప్పకుండా నీవు మమ్మలను అనుగ్రహించాలి. నీ కళ్ళతోని, నీ హొయలతోని, నీ హావభావాలతోని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని నీ వశం చేసుకో. ఆ విధంగా నీ వశుడైనటువంటి ఆ స్వామిని మమ్ములను కూడా ఉద్ధరించడానికి, మాకు కూడా మేలు చేయడానికి ప్రేరేపించు. ఒక అమ్మ తాను తన భర్త దగ్గర ఎంతటి అనురాగాన్ని తాను సంపాదించుకున్నప్పటికీ అది తన కోసం వినియోగించదు కదా, తన బిడ్డల శ్రేయస్సు కోసమే దాన్ని వినియోగిస్తుంది కదా. అలాగే నీవు కూడా నీ కళ్ళలో ఉండేటువంటి అందంతో నీవు ఆ స్వామిని నీ దగ్గరకు చేర్చుకొని అతని యొక్క అనుగ్రహం మా మీద ప్రసరించేట్టుగా చెయ్యి. ఈ విధంగా తలుపులు తెరిచినట్టయితే మేము కూడా లోపలికి వచ్చి ఆ సుందర దృశ్యాన్ని చూసి తరిస్తాము అంటూ ఈ గోపికలంతా పలికారు. అయితే ఈ విధంగా నిష్ఠూరంగా ప్రార్థించినటువంటి గోపికల ప్రార్థనను అమ్మ విన్నదా, తర్వాత మరి ఏం చేసిందనేది మనం రేపటి పాసురంలో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.